వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు నూతన హంగులతో అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 500 నూతన వాహనాలు సిద్ధం చేయగా 300 వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. 102 సర్వీస్ పేరుతో పిలిచే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ నూతన వాహనాలతో ఎలాంటి మార్పులు చేర్పులు చేశారు అనే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందజేస్తారు. సాంబశివరావు, ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 102 పేరుతో నడుస్తున్న తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లో సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈరోజు పల్నాడు జిల్లా నర్సాపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నూతన వాహనాలను కూడా మంత్రి సత్యకుమార్ యాదవ్ చేతుల మీదుగా ప్రారంభం జరిగింది. మొత్తం దేశంలోని తొలిసారిగా ఈ అధునాతన వాహనాలను మొత్తం 500 వాహనాలను రెడీ చేయగా తొలి విడతలో 300 వాహనాలను ఇప్పుడు అందుబాటులోకి తీసుకురాగా మరొక 200 వాహనాలను త్వరలోనే తీసుకొస్తామని చెప్తున్నారు. పల్నాడు జిల్లా కేంద్రంలోని నర్సాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి సత్యకుమార్ చేతుల మీదుగా ఈ వాహనాలను ప్రారంభించారు. అయితే అసలు గతంలో వాహనాలు ఎలా ఉండేవి, ఇప్పుడు వాహనాలు ఏం మార్పులు చేశారు, మనతో పాటు ఈ డైరెక్టర్ గంగాధర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి అసలు ఈ వాహనాలు నూతనంగా ఈ రోజు ప్రారంభించారు కదా, ఇప్పటికీ వాహనాలు నడుస్తున్నాయి కదా, ఇప్పుడు కొత్తగా ఈ ప్రారంభోత్సవం చేయాల్సిన పని ఏంటి, ఏం మార్పులు చేశారు? కొత్తగా చాలా మార్పులు వచ్చాయండి. వాళ్ళ సేఫ్టీ కోసం, మదర్ అండ్ బేబీ ఇద్దరి సేఫ్టీ కోసం, అమ్మ బిడ్డ ఆ బాల్యంత కంప్లీట్ సేఫ్టీ కోసం మన ఆంధ్రదేశంలో ఆడవాళ్ళు కొంచెం ఎత్తు అంత ఎక్కువ ఉండరు. అటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికి స్టెప్ పెట్టాం. ఈ స్టెప్ 200 కిలోల వెయిట్ కూడా భరిస్తుంది. అటువంటి స్టెప్ పెట్టాం. ఇది బేబీ కొంచెం పాప కానీ బాబు కానీ పాస్ పోస్తే అంతా వాసన వస్తుందని చెప్పి సీట్ కవర్లు చాలా ధర అయిన సీట్ కవర్లు పెట్టేసాం. ఆ తర్వాత ఈ రోజుల్లో మొబైల్ లేకుండా ఎవరు ఉండటం లేదు. ఆ మొబైల్ ఛార్జ్ పెట్టుకోవడానికి ఒక చిన్న ఫోన్ కానీ ఐఫోన్ కానీ అన్ని ఛార్జ్ పెట్టుకోవడానికి అక్కడ పెట్టాం. ఇంతకుముందు ఇవి లేవు, ఈ ఫ్లోర్ మ్యాట్స్, దాంతో అంత వాసన వచ్చేటివి. ఇప్పుడు అవి రాకుండా ఫ్లోర్ మ్యాట్స్ వేసేసాం. వెనకాల వామిటింగ్ వచ్చిందనుకోండి ఆమెకి, ఏది డెలివరీకి వెళ్ళే ముందు కానీ తర్వాత కానీ వెనకాల డస్ట్బిన్ ఉంది, శానిటైజర్ ఉంది. అలాగే బేబీకి అంత ఇబ్బంది లేకుండా అక్కడ టిష్యూ బాక్స్ ఉంది. ఫైర్కి సంబంధించి ఏమైనా యాక్సిడెంట్ జరిగినా ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంది. మీకు ఇంతకుముందు చెప్పినట్టు 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఎటు నుంచి యాక్సిడెంట్ జరిగినా మదరు బేబీ సేఫ్. అటువంటి ఫెసిలిటీస్ పెట్టాం. 80 కిలోమీటర్లు దాటి డ్రైవర్ స్పీడ్ వెళ్ళాడు అనుకోండి, అప్పుడే అలర్ట్ వస్తుంది, అలారం వస్తుంది. ఈవెన్ 102 కాల్ సెంటర్ తెలిసిపోతుంది. ఆ SOS బటన్కు ఆమెకు పెట్టింది ఎందుకంటే ఇక్కడ ఏమైనా ఇబ్బంది జరిగితే ఆమెకి ఎటువంటి ఇబ్బంది అయినా, ఆమెకు పర్సనల్ కావచ్చు, డ్రైవర్తో కావచ్చు, వెహికల్తో కావచ్చు, సర్వీస్తో కావచ్చు, హాస్పిటల్తో కావచ్చు, ఆ బటన్ నొక్కితే మాకు అక్కడ కాల్ వస్తుంది. 102 కాల్ సెంటర్. ఇంతకుముందు కాల్ సెంటర్ లేదు. ఆ కాల్ సెంటర్ను దీన్ని ఇంటిగ్రేట్ చేసేసాం. ప్రతి అడుగు ఇది ట్రాకింగ్ నడుస్తూ ఉంటుంది. అక్కడ 102లో కాల్ సెంటర్లో చూస్తూ ఉంటారు. ట్రాకింగ్ కూడా డ్యూయల్ సిమ్ పెట్టాం, 2 సిమ్లు. అంటే ఎక్కడన్నా కవరేజ్ లేకపోతే వేరే సిమ్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. అలాంటి ఫీచర్స్ అన్ని పెట్టి అధునాతనంగా చేశాం. ఇది మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అధునాతన సౌకర్యాల వాహనానికి సంబంధించి